సాక్రిఫైస్ చేయడానికి ఇది ఒక్కటే నా దగ్గర ఉంది అని గ్రాఫిటీ స్ప్రేని వాల్కేసి కొడతాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్క్ అది. ఎగ్జైట్మెంట్ కోసం ఏ పనైనా చేసే క్యారెక్టర్ మన హీరోది. అంతేకాదు, అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేసైనా సరే తను అనుకున్నదే అవ్వాలి అనుకుంటాడు. అలా అని అబద్ధం మాత్రం చెప్పడు. మన హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ఆమెకు లవ్లోని లైఫ్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అది మనోడికి అడ్వాంటేజ్ అవుద్ది. తను ఎవరిని లవ్ చేయాలో, ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలో కూడా తనకి క్లారిటీ ఉండదు. రామ్ చెప్పే మాటలు కన్ఫ్యూజ్ అవుతూనే కన్విన్స్ కూడా అవుతుంది. తనే కాదు, వాళ్ళ ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్స్, ఆఖరికి ప్రకాష్ రాజ్ కూడా. రామ్ చెప్పే సమాధానాలు అలా ఉంటాయి. మరి లవ్లో ఎగ్జైట్మెంట్ చూసుకునే అమ్మాయి, లైఫ్లో థ్రిల్ వెతుక్కునే అబ్బాయి, సినిమానే ఆరెంజ్. కాకపోతే హీరోయిన్ క్యారెక్టర్ థియేటర్లో చూసినప్పుడు మాత్రం పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఈ మూవీ ఒక లవ్ స్టోరీయే కాదు, ట్రూ లవర్స్కి ఒక లవ్ లెసన్ కూడా. స్టార్టింగ్ నుంచి నాగబాబు క్యారెక్టర్ని లవ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్లో చాలా పెద్ద తప్పు చేశాడు, వాళ్ళ వైఫ్తో చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నట్లుగానే చూపిస్తారు. కానీ లాస్ట్లో ఆయన ద్వారానే రామ్కి లవ్లో ఉన్న మ్యాజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు. అలాంటి సముద్రం అంత ప్రేమ